ఈరోజు నీ శత్రువును గుర్తుపడుతూ ఉన్నావా? నీ శత్రువును గమనించుతూ ఉన్నావా? ఎప్పుడు విజయం వస్తుందో తెలుసా? నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడే సకమ విజయం నువ్వు పొందుకున్నట్లే. హలే, శత్రువు ఎవరో మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువు ఎవరో నువ్వు గమనించి నువ్వు గుర్తించినట్లయితే నీ జీవితంలో సగం విజయం వచ్చేసినట్లే. కానీ ఈరోజు మన శత్రువును మనం గమనించలేకపోతూ ఉన్నాం. మన శత్రువు ఎవరో మనకి తెలియడం లేదు. అనుకుంటున్నాము మన శత్రువు నా భర్త, నా శత్రువు నా భార్య, నా శత్రువు నా పిల్లలు, నా శత్రువు నా రక్త సంబంధులు, నా శత్రువు నా ఇరుగు పొరుగు వారు, నా శత్రువు వాక్యమే, నా శత్రువు పరిశుద్ధ ఆత్మదేవుడే. ఎందుకనంటే నన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నా వాక్యము శత్రువు, పరిశుద్ధాత్మదేవుడు శత్రువు. ఇంకో ఒక అడుగు ముందుకు వేసి యాజకుడైన శత్రువు, యాజకురాలైన శత్రువు, సంఘమైన శత్రువు అని తిరుగుతూ ఉన్నారు. నీ శత్రువు ఎవరో నువ్వు గమనిస్తే, నువ్వు శత్రువు ఎవరో నువ్వు గమనించగలిగినట్లయితే నీ జీవితంలో సకమ విజయము నువ్వు సాధించినట్లయితే. ఈరోజు గమనించగలుగుతున్నావా నీ శత్రువునే? పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతున్నాడు, వాడే శత్రువు. యాకోబు గారు మాట్లాడుతున్నాడు. లోకములైనను, లోకంలో ఉన్న ఆ ఆశలైన, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబనైనను అది ప్రేమించకండి. అది ఎవరిది తెలుసా? అది అపవాది సంబంధించినది. అది నీకు శత్రువు తల్లి. ఈరోజు నీ యాజకుడు నీకు శత్రువు కాదు, వాక్యము నీకు శత్రువు కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు శత్రువు కాదు, నీ సంఘము నీకు శత్రువు కాదు. నీ శత్రువు ఎవరో తెలుసా? సాతానుడు. నీ శత్రువు ఎవరో తెలుసా? నీ శరీరమే నీకు శత్రువు. శత్రువు ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడే సకమ విజయము నువ్వు పొందుకున్నట్లే.